అసలు ఒత్తిడి అంటే ఏంటి? దీనికి సమాధానం ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. కొంతమంది ఫైనల్ ఎగ్జామ్ అంటారు, ఇంకొకళ్ళు జాబ్ ఇంటర్వ్యూ అంటారు, ఇంకా కొంతమంది ఏదో కాంపిటీషన్స్ అంటారు, ఇంకొంతమంది లైఫ్లో ఏమవుద్దో తెలియదు సో ఆ టెన్షన్ అని అంటారు. అయితే ఈ ప్రెషర్కి కారణాలు ఏంటా అని చూస్తే ఒక విషయం తెలిసింది. అదేంటంటే ప్రెషర్ ని పెంచేవి 3 ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి ఇంపార్టెన్స్, ఇది ముఖ్యమని అనుకోవడం, అంటే మీరు చేస్తున్న జాబ్ లో డబ్బులు వస్తాయి సో ఏవైనా సరే ఈ పని చెయ్యాలి అని అనుకుంటారు, ఆ పని ఇంపార్టెంట్ అనుకుంటారు అండ్ అలా అనుకోవడం వల్ల ఆ పని చేసేటప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. రెండోది అన్సర్టినిటీ, అంటే డౌట్, ఏమవుద్దో తెలియకపోవడం. అంటే మీ కంపెనీని ఇంకొక కంపెనీ కొనేసింది అనుకుందాం అండ్ నెక్స్ట్ డే మీ ఆఫీస్ కి మీరు రాగానే ఒక పుకారు వచ్చింది 50% ఉద్యోగాలు పోతున్నాయని. అప్పుడు మీరు అనుకుంటారు నా ఉద్యోగం ఉంటుందా ఓడుతుందా అని. అంటే ఇది అన్సర్టినిటీ అండ్ ఈ అన్సర్టినిటీ నుంచి ప్రెషర్ అనేది మొదలవుతుంది. అండ్ మూడోది వాల్యూమ్, అంటే ఒకేసారి చాలా పనులు చేయడం, అంటే మీరు ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని స్కూల్ కి పంపాలి, తర్వాత మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలి, ఇలా ఎన్ని పనులు ఉన్నాయంటే మనం ఎక్కువగా స్ట్రెస్ అయిపోతాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అన్సర్టెన్, అలాగే చాలా ఎక్కువ, చాలా వాల్యూమ్ ఉన్న పనులు చేయడం వల్ల మనకి వస్తుంది. అందుకే ద పవర్ ఆఫ్ ప్రెషర్ అనే పుస్తకంలో ఏం చెప్తారంటే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఇంపార్టెన్స్ ఇంటూ అన్సర్టనిటీ ఇంటూ వాల్యూమ్.